ఆధార్ కార్డు మన దేశంలో ప్రతి పౌరుడికి కీలకమైన గుర్తింపు కార్డుగా ఉంది. కానీ అడ్రస్, ఫోన్ నెంబర్ సహా పలు వివరాలు మారితే మాత్రం ఆధార్ డేటాను అప్డేట్ చేసుకోవాలి. ఇదివరకు దీని సర్వీసులు తక్కువ ధరకే అందుబాటులో ఉండేవి. కానీ UIDAI ఆధార్ అప్డేట్ ఛార్జీలను పెంచింది. కొత్త ధరలు అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరలు సెప్టెంబర్ 30, 2028 వరకు అమల్లో ఉంటాయి. ఈ అప్డేట్లలో వ్యక్తిగత వివరాలు, వేలిముద్రలు, కంటి స్కాన్, ఫోటో వంటి వివరాల అప్డేట్ కోసం కొత్త ఫీజులు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఆధార్ కార్డులో మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, మెయిల్ వంటి వ్యక్తిగత వివరాలను మార్చడానికి ఇప్పుడు ₹75 చెల్లించాలి. గతంలో ఈ ఫీజు ₹50 మాత్రమే ఉండేది. ఒకవేళ మీరు బయోమెట్రిక్ అప్డేట్తో పాటు వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేస్తే ₹75 అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే వేలిముద్రలు, కంటి స్కాన్ లేదా ఫోటో వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడానికి ఇప్పుడు ₹125 చెల్లించాలి. 2028 అక్టోబర్ నుంచి ఈ ఫీజు ₹150కి పెరుగుతుంది. ఈ అప్డేట్లు సాధారణంగా ఎన్రోల్మెంట్ కేంద్రాల్లో చేసుకోవాలి. గుర్తింపు లేదా చిరునామా రుజువు డాక్యుమెంట్లను అప్డేట్ చేయడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. మై ఆధార్ పోర్టల్లో జూన్ 14, 2026 వరకు ఈ అప్డేట్లు ఉచితం. అంటే ఆన్లైన్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్రోల్మెంట్ కేంద్రాల్లో మీ డాక్యుమెంట్ అప్డేట్కు ₹75 చెల్లించాలి. గతంలో ₹50గా ఉండేది. ఆధార్ కార్డు ప్రింటౌట్ తీసుకోవడానికి లేదా eKYC ద్వారా వివరాలను పొందడానికి ఇప్పుడు ₹40 చెల్లించాలి. రెండో దశలో 2028 అక్టోబర్ నుంచి ఈ ఫీజు ₹50కి పెరుగుతుంది. అయితే పిల్లల ఆధార్ వివరాలను సకాలంలో అప్డేట్ చేయడాన్ని ప్రోత్సహించడానికి UIDAI కొన్ని ఫీజులను మాఫీ చేసింది. 5 నుంచి 7 సంవత్సరాలు మరియు 15 నుంచి 17 సంవత్సరాల వయసు గల పిల్లలకు మొదటి బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం చేసింది. 7 నుంచి 15 సంవత్సరాల వయసు వారికి బయోమెట్రిక్ అప్డేట్కు ₹125 ఫీజు ఉంటుంది. కానీ 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ ఫీజు మాఫీ చేసింది. ఇక కొందరు వ్యక్తులు ఎన్రోల్మెంట్ సెంటర్లకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారి కోసం UIDAI హోమ్ ఎన్రోల్మెంట్ సేవలను కూడా అందిస్తోంది. ఒక వ్యక్తికి హోమ్ ఎన్రోల్మెంట్ కోసం ₹700 చెల్లించాలి. ఒకే చిరునామాలో ఒకరి కంటే ఎక్కువ మంది ఈ సేవను ఉపయోగించినట్లయితే అదనపు వ్యక్తికి ₹350 చెల్లించాలి. ఈ ఛార్జీలు పెంచడానికి కారణం కూడా తెలిసింది. ఆధార్ సేవలను నిర్వహించడానికి, ఎన్రోల్మెంట్ కేంద్రాలను నడపడానికి, సాంకేతిక వ్యవస్థలను అప్డేట్ చేయడానికి UIDAIకి ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులను భర్తీ చేయడానికి ఫీజులను సవరించినట్లు తెలుస్తోంది.